ఈరోజు కూర చికెన్, ఆనియన్స్, టమాటా, కారం, కొత్తిమీర, ఉప్పు, ధనియాల పొడి, ములక్కాయలు, మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వగానే అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక టమాటా కొంచెం మెత్తగా టమాటా ఇలా మగ్గంగానే కొంచెం కొత్తిమీర, చికెన్ వేసేసి ఒక 3 నిమిషాలు ఇలా వేయించుకుంటే వాటర్ వస్తుంది. ఇలా మొత్తం కలిపి ఒకసారి మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ వదిలేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, ఇలా ఒక 5 నిమిషాల తర్వాత చికెన్ నుంచి వాటర్ వచ్చినాక ఈ టైంలో ములక్కాయలు వేసుకోవాలి. ఒక్క ములక్కాయ, ఇలా మొత్తం ఉడకంగానే ములక్కాయ కూడా మెత్తగా అయిపోయింది. మసాలా వేసేసుకుని ఒకసారి ఇలా తిప్పేస్తే అయిపోయింది. చాలా బాగా ఉడికినాయి రెండు, ములక్కాయ ఏంటి చికెన్ ఏంటి. ముందు ములక్కాయ వేసేస్తే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు సగం చికెన్ ఉడికినాక వేస్తే ములక్కాయ కూడా చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది ములక్కాయ చికెన్. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది.